అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్కి జస్ట్ 100 మీటర్స్ కూడా ఉండదండి. అది మెయిన్ రోడ్డు, అదే మెయిన్ రోడ్ అండి. అండ్ ఇది హౌజు వెస్ట్ ఫేసింగ్లో 155 స్క్వేర్ యార్డ్స్ అండి. 155 గజాల G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. వెస్ట్ ఫేసింగ్లో 30/46.5 డైమెన్షన్తో 155 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అండి. మీరు చూస్తున్న ఇల్లు ఫ్రంట్ ఫేసింగ్ 30 ఫీట్లు ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 46.5 ఫీట్లు ఉంటుంది. టోటల్గా 4 BHK హౌస్ అండి. 155 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. రోడ్కి జస్ట్ 50 మీటర్ల డిస్టెన్స్లోనే ప్రాపర్టీ లొకేషన్ ఉంటుందండి. ఇటువైపు చుట్టూ కూడా అన్ని హౌజెసే ఉంటాయి, మీరు గమనించవచ్చు. ఈ విధంగా లొకాలిటీ ఉంటుందండి. ఆల్రెడీ సీసీ రోడ్ ఉందండి ఇంటి ముందు కూడా. ఇక్కడ మనకి ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది. హెవీ గేట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. గేట్ చుట్టూ కూడా మన కమాన్ టైప్లో ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా ట్రెండీ డిజైన్ వస్తుందన్నమాట. ఎంట్రీ డిజైన్ గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక ఫుల్ సైజ్ SUV కూడా పడుతుందండి. అంటే ఫార్చునర్ లాంటి పెద్ద కారు కూడా ఈ పార్కింగ్లో ఈజీగా ఫిట్ అవుతుందండి. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు PVC సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ స్టేర్స్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఈ విధంగా వాష్ ఏరియా ఉంటుంది. అండ్ ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుందండి. ఈ విధంగా నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. 4 ఫీట్ల సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఈవెన్ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్తో ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. అండ్ మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఫైనల్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయండి. టోటల్గా కంప్లీట్ చేసే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ప్రజెంట్ ఓన్లీ సింగిల్ కోట్ పెయింట్ మాత్రమే అయిందనమాట. ఇది హాల్ అండి. ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా 2x4 సైజులో ఉన్న టైల్స్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. టోటల్గా UPVC విండోస్ వస్తాయండి. విత్ గ్రిల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఈశాన్య మూలలో పూజా రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ డైనింగ్ ఏరియా అన్నమాట. అండ్ ఓపెన్ కిచెన్ ఉంటుందండి. ఈ విధంగా కిచెన్ వస్తుంది. L షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి కిచెన్లో కూడా. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుంది కామన్ వాష్రూమ్. అండ్ ఈవెన్ వాష్రూమ్లో కూడా టోటల్గా PVC సీలింగ్తో పాటు సీలింగ్ వరకు టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. చాలా మంచి డీసెంట్ సైజ్లో వస్తుందండి ప్రతి రూము కూడా. 30/46.5 డైమెన్షన్ అండి. చాలా మంచి డైమెన్షన్ ఇది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ విధంగా ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ ఇక్కడే లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ లో రూఫ్లో కూడా లైట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ బాల్కనీలో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ ఏరియా అండి. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS గ్లాస్ రైలింగ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది బాల్కనీలో వచ్చిన PVC సీలింగ్ డిజైన్ అండి.
అండ్ ఇది హెడ్ రూమ్ అండి, టోటల్గా స్లాబ్ తోటే ఉంటుంది. ఈ విధంగా వస్తుంది. నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. మెయిన్ డోర్ చుట్టూ కూడా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది హాల్ అండి, చాలా మంచి సైజులో వస్తుందండి హాల్. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ హాల్ డైనింగ్ ఏరియా కలిపే ఉంటుందండి. మనకి ఈశాన్య మూలలో పూజా రూమ్ ఉంటుందన్న. ఇది ఓపెన్ కిచెన్ అండి, చాలా పెద్ద వస్తుంది కిచెన్. ఈ విధంగా ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈవెన్ కిచెన్లో కూడా సీలింగ్ ప్రొవైడ్ చేస్తారండి. ఇది కామన్ వాష్రూమ్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ విధంగా వస్తుంది, విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. టోటల్గా 4 BHK హౌస్ అండి. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ విధంగా వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్. ఎవరికైతే మెయిన్ రోడ్కి దగ్గరలో ఇల్లు ఉండాలి అనుకునే వారికి ఈ ప్రాపర్టీ చాలా మంచిగా సూట్ అవుతుందండి. వెస్ట్ ఫేసింగ్లో 155 గజాల G+1 ప్రాపర్టీ అండి. రాంపల్లిలో ఉంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లోని ప్రాపర్టీ లొకేషన్ ఉంటుందండి. 4 BHK హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK పోర్షన్తో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. చుట్టూ కూడా అన్ని హౌసెసే ఉంటాయి. ఎలాంటి FTL కానీ బఫర్ జోన్లో కానీ ప్రాపర్టీ లేదండి. నాగారం మున్సిపాలిటీలో ఉంటుంది. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మంచి ప్రైమ్ లొకేషన్తో పాటు బస్ స్టాపే అండి. అది బస్ స్టాప్కి జస్ట్ ఒక 50 అడుగుల దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్లో 155 గజాల G+1 ప్రాపర్టీ గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ 1,30,00,000గా చెప్తున్నారండి. 1.30 CRగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ప్రాపర్టీ పైన. ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని బడ్జెట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.